శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రైట్, మనతో పాటు మాట్లాడడానికి మాగంటి సాయి గారు ఉన్నారు, సాయితేజ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సాయితేజ గారు నమస్తే. నమస్తే అండి. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు మీద గురించి ఇప్పటికీ ఒక నివేదిక అనేది ఇప్పటికి నడుస్తూనే ఉంది అసెంబ్లీలో. మొన్న అసెంబ్లీలో నడుస్తుంది. అలాగే ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈడీకి సిబిఐకి అప్పగిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఒకటి స్పష్టంగా కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలకి రైతులకు పంట పండించేటువంటి ఒక నీరు అందించినటువంటి భగీరథుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. మరి ఆ కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు, కేవలం ప్రజల యొక్క, రైతుల యొక్క, రాష్ట్రం యొక్క శ్రేయస్సు కోసమే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించినమని అనేక పీపీటీ ప్రజెంటేషన్లో కుండ బద్దలు కొట్టినట్టుగా హరీష్ రావు గారు పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా విచారణకి ఎప్పుడు పిలిచినా కూడా కేసీఆర్తో సహా కూడా విచారణకి కోఆపరేట్ చేసుకుంటూ వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా అక్కడ చెప్పి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలని ఎండగట్టేటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాబట్టి, వేరే పార్టీలు అటువంటి బాధ్యత తీసుకోవట్లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రశ్నిస్తున్నాం కాబట్టి, ఏదో ఒక రకంగా కేసీఆర్ గారు స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రలు చేయడం, అంతేకాకుండా కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడం, హరీష్ రావు గారిని అప్రతిష్ట పాలు చేయడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలలో అందరినీ కూడా వాడుకుంటున్నటువంటి శక్తుల్ని మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో ఇవన్నీ కూడా ఆధారాలు లేని ఆరోపణలు, న్యాయస్థానం ఉంది, న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం లభిస్తుందనేటువంటి ఆలోచనతోని పార్టీ న్యాయంగా ముందుకు పోతుంది. అంటే ఇప్పుడు సిబిఐ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీరు చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు గారు తర్వాత దాంట్లో ఉన్న కొన్ని పిల్లర్లు కూడా వాడవడం జరిగింది అని చెప్పేసి, ఇది కేవలం ప్రాజెక్ట్ పనికిరాదు అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు తర్వాత వీళ్ళు అంటున్నారు. దాన్ని ఎలా చూడు? ప్రాజెక్టులు పనికి రానప్పుడు ఆ కాళేశ్వరం ఆధారంగానే కదా మీరు మొన్నటిదాకా కూడా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఇనాగ్రేషన్ చేసుకున్నారు. మీరు పనికిరానప్పుడు 2 పిల్లర్లు కృంగినాయి, 2 పిల్లర్లు కృంగిన వాటిని రిపేర్ చేసుకునేది పోయి విమర్శగా దాన్ని ప్రతిఘటిస్తూ, పోయిన పంటలు రైతులకు నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బందికి గురి చేస్తూ, కేసీఆర్ పై కక్ష కట్టేయడం, రైతులపై కక్ష కట్టి చూపించే విధంగా మీ ధోరణి ఉంటే దాన్ని వాళ్ళ వ్యక్తిగతానికే వదిలేస్తున్నాము. ఈరోజు 2 పిల్లర్లు కృంగిన దాన్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ అదే కాళేశ్వరం ఆధారంగా ఎన్ని లక్షల ఎకరాలకి పంట విధంగా రైతులకి ఆదుకున్నాడు కేసీఆర్. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రజలకి తెలుసు. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి లేకుండా అంటే డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తుంది. యూరియా కొరత ఒక విధంగా ఉంటే దాని మీద హరీష్ రావు గారు మాట్లాడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ని ముందుకేస్తున్నారు. అంటే దీన్ని కాళేశ్వరం విచారణకు రావాలి, కాళేశ్వరం విచారణ దాని మీద చేస్తున్నారు. అంటే ప్రజెంట్ 6 గ్యారెంటీల విషయంలో తప్పుదో పట్టించడానికి మాత్రమే ఇవన్నీ ముందుకేస్తున్నారని చెప్పేసి మీ బీఆర్ఎస్ పార్టీలో అంతే కదండి. ఎందుకంటే ఒక్కసారి కాదు, 100 సార్లు విచారణకు పిలిచినా కూడా పోయి సహకరించేటువంటి ఒక స్వభావం మాకు, మా పార్టీ సభ్యులకి, మా పార్టీ యొక్క నాయకులకు ఉంది. కాళేశ్వరం అనేటువంటిది ప్రజల కోసం కట్టినటువంటిది, దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు. కాబట్టి ఎప్పుడు పిలిచినా కూడా విచారణకి సహకరిస్తూ మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆనాటి మంత్రితో సహా ముఖ్యమంత్రి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనేక సార్లు విచారణకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తప్పు చేయలేదు, తప్పు జరగలేదు. దాన్ని ఈరోజు సంవత్సరాలుగా ఎందరో రైతులకి పంటలు పండించుకొని వాళ్ళ ఆకలిని తీర్చేటువంటి, వాళ్ళ పొట్ట నింపేటువంటి ఒక ప్రాజెక్ట్ అది. కాబట్టి ఇంత మంచి పని చేసినటువంటి కేసీఆర్ గారి పైన ఇదంతా ప్రతిపక్షం చేస్తున్న కుట్ర, అవినీతి వాళ్ళు చేస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయినటువంటి టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో తీసుకొచ్చి, కాంగ్రెస్లో ఎవరో పెద్ద పార్టీలో లీడర్లే లేనట్టు, సీనియర్ నాయకులే లేరన్నట్టు వాళ్ళందరినీ పక్కన పెట్టి, ఎవరైతే సోనియా గాంధీని బలిదేవత అన్నారో అలాంటి వాడిని తీసుకొని వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 2 సంవత్సరాలు పార్టీలో చేరిన వెంటనే ఆయన ముఖ్యమంత్రిని చేసిండ్రంటే, మరి అయినా అవినీతి చేసి అవినీతి సొమ్ముతోని ముఖ్యమంత్రి అయిందా? లేదా ఈరోజు రైతుల ఆకలిని చూసిన వాళ్ళ బట్టిగా, రైతుల ఆకలిని తెలుసుకున్న వాళ్ళ బట్టిగా, వాళ్ళ కోసం సమసభన స్థాపన కోసం రైతే రాజ్యంగా పనిచేసి కాళేశ్వరం ద్వారా వాళ్ళని ఆదుకున్నటువంటి కేసీఆర్ రైతు బాంధవుడు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో కట్టి అయినా కూడా ఒక గొప్ప ఖ్యాతిని తెచ్చుకున్నారు హరీష్ రావు గారు. ఈరోజు హరీష్ రావు గారి పైన, కేసీఆర్ గారి పైన ఉమ్మేయడం వారిపైన వారు ఉమ్మేసుకున్నట్టు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, వేరే ఇతర శక్తులు ఎన్ని కుట్రలు పన్నినా, కేసీఆర్ గారు ఉన్నంత వరకే కాదు, తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆశయాలు ఎప్పటికీ
కొనసాగుతూనే ఉంటాయి. ఆ ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి అడుగులో నడుస్తారు.